సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 481వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు, గీత మిస్టరీస్ అంటారు. మిస్టరీస్ అంటే మనకి ఎవరికి తెలియని విషయాలన్నమాట. గీతలో ఉన్నవి ప్రపంచానికి తెలియని విషయాలు, దీన్నే మన రహస్యాలు అంటారు. 8 శ్లోకాల్లో మనకి గుహ్యత మరియు రహస్యము అన్న ఈ 2 శబ్దాలు మనకి 8 శ్లోకాల్లో కనబడుతుంది. ఎంతవరకు అయితే మనం ఈ రహస్యాలను మనం ఛేదించమో, దాన్ని మనం చాలా తేలికగా తీసుకుంటామో, అంతవరకు గీతని మన జీవితంలో ఏ విధంగా ఆచరణలో తీసుకుని రావాలి, గీతా జ్ఞానాన్ని నేను ఎలాగ అనుభవం చేయాలి, గీతలో జీవించాలి అన్న విషయం మనకు అర్థం కాదు. మనం మామూలుగా ఏమనుకుంటాం, యుద్ధ శాస్త్రం మనకు సంబంధం లేదు, నేను యుద్ధంలో పాల్గొనలేదు, ద్వాపర యుగానికి సంబంధించింది, లేకుండా హిందూ ధర్మానికి సంబంధించింది, లేకుండా ఉంటే అర్జునుడికి ఒక్కరికే చెప్పారు, చనిపోయినప్పుడు వినాలి. ఇలాగ అనుకుని మనం కాలక్షేపం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి సారాన్ని మనము మిస్ చేసుకుంటున్నాం. అర్థమైందండి? అందుకనే రహస్యాలు తెలుసుకోవాలి. ఈ యొక్క ముఖ్య ఉద్దేశము సంస్కృతి సంపద అనే ఛానల్ ద్వారా డాక్టర్ వెంకటేశ్వర్లు గారు, ఇటు వెంకటేశ్వర్లు గారు మీ ముందుకి ఈ రహస్యాలు తీసుకురావడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా మీ అందరికీ కూడా నేను ఒక విన్నపము, నా రిక్వెస్ట్ అండి. సంస్కృతి సంపద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇతోధికంగా రావాలనేటువంటి ఒక సంకల్పం చేయండి. ఎందుకంటే 76 సంవత్సరాల వయసులో కూడా వారు ప్రతిరోజు సుమారు నేను అనుకోవడం 10 గంటలు పనిచేస్తారండి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో. వివిధ రంగాలలో ప్రసిద్ధి చెందినటువంటి నిష్ణాతులైనటువంటి, అందులో ఉన్నటువంటి మంచి స్పీకర్స్ని తీసుకొచ్చి మనకి జూమ్ ప్రోగ్రామ్స్ పెట్టి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు పెద్ద మనసుతో అప్లోడ్ చేయండి, చూడండి, వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకేమేం చేయాలో చేయండి. ఇందులో విషయాలు మీకు ఏమైనా నచ్చకపోయినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది ముఖ్యమండి. అప్పుడు తెలుస్తుంది మేము చెప్పిన విషయాలు కరెక్ట్గా మీకు అర్థం అవుతుందా, అర్థం అవ్వట్లేదా అన్న విషయం మీకు స్పష్టమవుతుంది. ముందుగా ఈ ఎపిసోడ్లో మరొక ముఖ్యమైన విషయాన్ని తీసుకొస్తాను. ధార్మికం అంటే ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏమిటి? ఇప్పుడు మామూలుగా అంటే ధార్మికంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇదివరకు కూడా చెప్పే ఉంటానేమో, చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎన్నిసార్లు చెప్పుకున్నా తప్పు లేదండి. ధార్మికము అనగానే భగవంతుడు ఒక్కరే అన్న విషయాన్ని మనం రుజువు చేయలేం. నేను ధార్మికంగానే ఉంటాను, నేను ఒక ధర్మానికి చెందిన వాడిగానే ఉంటాను, మళ్ళీ నా యొక్క భావన భగవంతుడు ఒక్కరే, గాడ్ ఈజ్ వన్. అది ఎక్కడ కుదురుతుందండి? రెండింటికి పొంతన కుదురుతుందా? ధార్మిక అనగానే వివిధ ధర్మాలు, వివిధ ధార్మిక గ్రంథాలు, వివిధ ధర్మానికి, ఒక్కొక్క ధర్మానికి చెందినటువంటి వాళ్ళు అనుకున్నటువంటి, భావిస్తున్నటువంటి భగవంతుడు అనండి, ఈశ్వరుడు అనండి, అల్లా అనండి, యెహోవా అనండి, ఇంకేదైనా అనుకోండి, మహావీరుడు, ఇలాగా. ఒకవైపున నేను ధార్మికంగా ఉంటూ మళ్ళీ భగవంతుణ్ణి కూడా ఒక్కరే అని నేను అంటున్నాను అంటే అది అజ్ఞానం అనే చెప్పాలి. భగవంతుడు ఒక్కరే అనడానికి మనకు ప్రూఫ్ కూడా కావాలి. మీరు ఎవరినైతే భగవంతుడు ఒక్కరే అంటున్నారు, విశ్వాత్మలందరినీ అందరూ ఆరాధిస్తున్నారా, భగవంతుడిగా అంగీకరిస్తున్నారా అన్న విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అంగీకరించరు. ఒక ధర్మానికి చెందిన వాళ్లే పూర్తిగా అంగీకరించట్లే, అక్కడే డివిజన్స్ వచ్చేస్తున్నాయి. అన్ని ధర్మాల్లో డివిజన్స్ వచ్చేస్తున్నాయి. ఏ విధంగా సెక్యులర్ అని చెప్పేసి అనుకుని కూడా అందరినీ గౌరవించాలని చెప్పినా కూడా గౌరవించలేకపోతున్నారు. అలాంటప్పుడు పరమాత్మ ఒక్కరే, భగవంతుడు ఒక్కరే, ఈశ్వరుడు ఒక్కరే, విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కరే. ఈ యొక్క రహస్యము ఎప్పుడైతే ఈ రహస్యాలు, గీతలో ఉన్న రహస్యాలు ఛేదించినప్పుడే ఆ తత్వం మనకు బోధపడుతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది, ధార్మికంగా ఉంటూ భగవంతుడు ఒక్కడే అని అనడం అది అజ్ఞానము అని అర్థం చేసుకుంటే, అప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి ఒక్కరూ ఆత్మ, తమ యొక్క మూల స్వరూపంలో విశ్వాత్మలందరికీ ఒకే తండ్రి, భగవంతుడు ఒక్కరే, భగవంతుడు ఒక్కరే పరమసత్యము. ఆయనే దివ్య గుణాల సాగరుడు, జ్ఞాన సాగరుడు, శక్తి సాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు చెప్తాం కదా. సర్వశక్తివంతుడు, పతిత పావనుడు, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత, సర్వజ్ఞుడు అంటారు.
అర్థమైందండి. సర్వజ్ఞుడు అంటే ఓమ్నీజీ అంటారు, ఆల్ నాలెడ్జ్ఫుల్ అంటారు. సో ఇవన్నీ ఒక సైంటిఫిక్ గా వెళ్ళాలి మనము. సైంటిఫిక్ గా ఎప్పుడు వెళ్ళగలుగుతాము? బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే వెళ్ళగలుగుతాం. అంధవిశ్వాసంలో వెళ్ళదు. మన మూల సూత్రాన్నే మనం విస్మరించాం కదండి. మూల సూత్రం ఏంటి? నా ఒంట్లో బాగోలేదు, కానీ నేనెవరు? నా ఒళ్ళు అంటే ఒళ్ళు నాది కాదు కదా, నేనెవరు అన్న సంగతి దాన్ని దాటేస్తున్నాం. అంత సింపుల్ ఎల్కేజీ లెవెల్ క్వశ్చన్ని మనం దాటేస్తున్నా. ఇదంతా మామూలే, ఇవన్నీ మనకెందుకు? నేను దేహం అనే దాంట్లో అలవాటు పడిపోయి 63 జన్మలు మనకి అలవాటు పడిపోయేదాన్ని విస్మరిస్తున్నాం. అందుకని ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి? ధార్మికంలో ఉంటూ భగవంతుడు ఒక్కడే అన్నదాన్ని మనము సిద్ధి చేయలేము, రుజువు చేయలేము, ప్రూఫ్ చేయలేము, ఎవిడెన్సెస్ లేవు మనకి. ఆధ్యాత్మికంలో మనం ఇప్పుడు 500 ఎపిసోడ్స్ సుమారుగా చర్చించుకుంటున్నాము. మీకు చాలా స్పష్టంగా ఎటువంటి ప్రశ్నకైనా సమాధానము ఆధ్యాత్మిక దృష్టికోణములో, తత్వజ్ఞాన కోణంలో లభిస్తుంది. అందుకనే గీతలో 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? మాం వేత్తి తత్వత అన్నాడు. నన్ను తత్వం ఆధారంగా తెలుసుకున్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు తదుపరి మన 2వ అంశం ఏంటంటే ఈశావాస్య ఉపనిషత్ మంత్రం 12. ఇదే మన గత 2 ఎపిసోడ్స్ లో మనం చర్చించుకున్నాం. అర్థమైందండి? చాలా ముఖ్యమైన మంత్రం అండి. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. ఎందుకు ముఖ్యమైనదంటే భగవంతుడు ఒక్కరే, ఈ విశ్వానికి భగవంతుడు ఒక్కరే అని ఈ మంత్రము ఖరాఖండిగా, నిర్ద్వంద్వముగా, కుండ బద్దలు కొట్టినట్లుగా ఇది రుజువు చేస్తుంది. అందుకనే దీన్ని చాలా లోతుగా మనం పరిశీలిస్తున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నారు? 3 మార్గాల్లో ఈ మంత్రం మనకు సూచిస్తోంది. ఒకటి ఏంటంటే అందరూ కూడా ఏమనుకుంటున్నారు? ఈ ప్రకృతి పంచతత్వాలు, ఈ తత్వాలు అంటే భూమి, ఆప, అనల, వాయువు, ఇవన్నీ కూడా ఒక దేవతా స్వరూపంలో పూజిస్తూ వారినే భగవంతుడు అనుకుంటున్నారు. అది ఒకటి. ఇది మూఢాచారము, ఇదంతా అంధవిశ్వాసము దీంట్లోకి వచ్చేస్తోంది. రెండవది దేహదారులు. దేహదారులు అంటే ముఖ్యంగా ముగ్గురు గురించి అక్కడ ప్రస్తావన జరిగింది. ఒకటి 33 కోట్ల దేవీ దేవతలు, మిగతా వాళ్ళంతా వచ్చేస్తారు. ఏది? ధర్మస్థాపకులు, పుణ్యాత్మలు, మహాత్మలు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, వీళ్ళందరూ ఈ కోవకు వచ్చేస్తారు. రెండవది అవతారాలు కూడా దేవీ దేవతల రూపంలోనే కదా అవతారాలు కూడా జరిగింది. సో అది. మూడవది మానవ రూపంలో ఉన్న గురువులు అంటున్నాడు. సో వీరి ముగ్గురిని కూడా మనం భగవంతుడు అనేస్తున్నాం. మనకు తెలుసు వర్తమానంలో కొంతమంది పేర్ల ముందు కూడా భగవాన్ 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 అని వస్తోంది. సో భగవంతుడు అంటున్నాడు, ఈ ఉపనిషత్తు మనకి ఏం చెప్తుంది? ఈ ఇద్దరు కూడా అజ్ఞానంలో ఉన్నారని చెప్తుంది. మొదటి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రకృతి యొక్క ఉపాసన చేసేటువంటి వాళ్ళేమో అజ్ఞానంలో ఉంటే, ఈ దేవతల ఉపాసన చేసేవాళ్ళు ఇంకా లోతైన అజ్ఞానంలో ఉన్నారంట. ఎందువలనంటే ఈ దేవీ దేవతల ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఎటువంటి భావనతో ఉంటారంటే, నేను భగవంతుణ్ణి పొందాను, ఇంకా నేను వెతకవలసిన పని లేదు, ఇంకా పరిశోధన అనేది అయిపోతుంది. అందుకని అక్కడ లోతైన చీకటి అన్నాడు, లోతైన అంధకారంలో ఉన్నాడు. ఎందుకన్నాడు అక్కడ? అది గుర్తించండి. కనీసం ఈ విధంగా ప్రకృతి ఉపాసన చేసేవాళ్ళు ఏ రోజుకైనా ఎవరన్నా చెప్తే మారచ్చు. ఏమయ్యా, ప్రకృతి ఇది కాదు, భగవంతుడు కాదు, తత్వాలు భగవంతుడు సృష్టించాడు, భగవంతుడు సృష్టించిన దాన్ని నువ్వు భగవంతుడు ఎలాగనుకుంటున్నాడు, వాళ్ళలో కొంత మార్పు రావచ్చు. అందుకని అక్కడేమన్నాడు? చీకటిలో ఉన్నారన్నాడు. ఇక్కడేమన్నారు? లోతైన చీకటిలో ఉన్నారని ఇక్కడ చెప్తున్నాడు. అర్థమైందండి? అదనమాట ఈ యొక్క శ్లోకము. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమోయ సంభూత్యాం రత. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. గీతలో కానీ ఇతర ఉపనిషత్ మంత్రాలు కానీ దీన్ని ఎంత ఇతోధికంగా సమర్థిస్తున్నాయో ఒక్కసారి మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. అందుకనే మనం 2-3 ఎపిసోడ్స్లో చర్చించుకుంటున్నాం. గీత ఏం చెప్పింది? నేను ఒక్కడనే భగవంతుడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇప్పుడు దేవతలకి భగవంతుడికి ఉన్న వ్యత్యాసాన్ని మనం ఒకసారి గమనించుకోవాలి. అదేవిధంగా ప్రకృతి తత్వాలకిను భగవంతుడికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తించినట్లయితే ఈ యొక్క మంత్రం మన జీవితాన్ని మారుస్తుందండి. అర్థమైందండి? మీ దృష్టికి ఇప్పటికే 4వ అధ్యాయంలోని 6వ శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వచ్చానండి గత ఎపిసోడ్లో. ఇప్పుడు మీ దృష్టికి కొన్ని విషయాలు, మరికొన్ని గీతా శ్లోకాలు, సమర్థించే శ్లోకాలను తీసుకొస్తాను. మీ అందరికీ తెలిసిన ఫేమస్ శ్లోకాలు ఏమున్నాయి? 2 శ్లోకాలు ఉన్నాయి కదా, 4వ అధ్యాయంలోని 7, 8. అర్థమైందండి? ఏమన్నారు అక్కడ? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు భగవంతుడు ఒక వాగ్దానం చేసి ఆ వాగ్దానం ప్రకారంగా ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం నేను ఈ సృష్టి మీద కలియుగం యొక్క అంతిమ సమయం అంటే పూర్తిగా ధర్మం పాతాళానికి దిగినప్పుడు, ఈ విధంగా అధర్మం అనేది ఉత్థానవస్థ హిమాలయ పర్వతానికి అంటుకున్నప్పుడు, ఈ రకరకాల ప్రక్రియల ద్వారా ఈ దేవతలు పూజ చేశారు, 33 కోట్ల దేవీ దేవతల్ని మీరు భగవంతుడిగా ఆరాధించారు, అయినా కూడా ఎటువంటి చరణం లేదు మనుషులలో, అయినా ఎటువంటి ధర్మస్థాపన జరగలేదు. అదేవిధంగా ప్రకృతి పూజ చేశారు, అయినా ధర్మస్థాపన జరగలేదు. అధర్మమే రోజు రోజుకి పెచ్చి పెరిగిపోతోంది. అధర్మము, అసత్యము, దీని పర్యవసానంగా కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, సమస్యలు, గొడవలు పెరుగుతున్నాయి. చరిత్ర నిర్మాణానికి బదులు చరిత్రహీనత మనం చూస్తున్నాము. ఇప్పటికీ మనం ఈ ప్రకృతి తత్వాన్ని మనం భగవంతుడిగా ఆరాధించినా 33 కోట్ల దేవీ దేవతలు ఇతర అవతారాలనండి, లేకుండా ఉంటే ధర్మస్థాపకులనండి, లేకుండా ఉంటే సాధువులు, సన్యాసులు, మానవ గురువులనండి, వీళ్ళందరి యొక్క ఉపాసన చేసినప్పటికీ కూడా ధర్మస్థాపన జరిగిందా? ఇది మనం బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని మనమే ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు ఏదో కొంచెం తేడా ఉంది ఇక్కడ. ఈ 2 శక్తులు భగవంతుడు కాదు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు? నేనే స్వయంగా వస్తాను, వచ్చి ధర్మస్థాపన చేస్తాను అన్నాడు. అందుకనే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం, ఇప్పుడు నా యొక్క శరణు మాత్రమే పొందండి. అక్కడ నా అన్నాడు కదా, 33 కోట్ల దేవీ దేవతలు అనలేదే. అదేవిధంగా పంచతత్వాలతో కూడుకున్నటువంటి ఈ ప్రకృతి తత్వాలు అనలేదే. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తు తెచ్చుకోండి. ప్రకృతి తత్వాలకి 33 కోట్ల దేవీ దేవతలకి తేడా అక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. మీ దృష్టికి మరొక శ్లోకాన్ని తీసుకొస్తాను. 8వ అధ్యాయంలోని 18వ శ్లోకం. రాసుకునే వాళ్ళు దయచేసి రాసుకోండి. ఎటువంటి మీరు సందేహాలు ఉన్నా దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. లేకుండా ఉంటే నాకు ఫోన్ రూపంలో ఉన్నా మీరు ఫోన్ చేసినా కూడా నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. మీకు అర్థమైందండి? మీకున్నటువంటి డౌట్ని తీర్చడానికే నేను ఒక జీవిత లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నానండి. 8వ అధ్యాయంలోని 18వ శ్లోకం. అవ్యక్తాద్యక్త సర్వా ప్రభవంతి అహరాగమే రాత్రియాగమే ప్రళీయంతే తత్రైవ వ్యక్త సంజకే. ఈ మిగతా విషయాలన్నీ పక్కన పెట్టాడు. అక్కడ బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అంటున్నాడు. మళ్ళీ ప్రళయం అంటున్నాడు, ప్రభవం అంటున్నాడు. ప్రభవము, ప్రళయము, దీని మీనింగ్ ఏమి ఇచ్చాను ఇక్కడ అంటే సృష్టి ఇది తిరుగుతూనే ఉంది. మనకి హిస్టరీ జాగ్రఫీ రిపీట్స్ ఎటర్నల్లీ అన్నది మనం ఇదివరకు కూడా చర్చించుకున్నాం. హిస్టరీ రిపీట్ అవుతుండే, కాలచక్రం ఆగదు. ఎందువల్ల ఆగదు? ఆత్మలు పర్మనెంట్, ఆత్మకి వినాశనము లేదు, పరమాత్మకి వినాశనము లేదు. వీళ్ళిద్దరూ ఎప్పుడు పర్మనెంట్గా ఉంటారు కాబట్టి ఈ కాలచక్రము ఈ విధంగా పరిభ్రమిస్తూ ఉంటుంది. సత్య, త్రేత, ద్వాపర కలి మళ్ళీ పరమాత్మ వచ్చి మనకి రిపేరింగ్ చేసి మళ్ళీ ఈ విధంగా ఈ యొక్క కల్పాన్ని మళ్ళీ పునః ఆరంభిస్తాడు. అర్థమైందండి? ఇటువంటిది ఉన్నది. ఇప్పుడు ఇదే ప్రకృతి తత్వం అనుకోండి, తత్వం అనే భగవంతుడు అనుకుంటే ఇదంతా ప్రక్రియ మనకి ఎలాగ అర్థమవుతుంది? దేవి దేవతలే భగవంతుడు అనుకున్నట్లయితే ఈ సృష్టిలో వాళ్ళు కూడా ఈ సృష్టి చక్రంలో ఉన్నారు కదా. సో దేవీ దేవతల ద్వారా ఈ సృష్టి పరివర్తన అవుతుందా? సృష్టి చక్రంలో సత్య, త్రేత, ద్వాపర కలి, సాత్విక, రాజసిక, తామసిక ఈ సంస్కారాల పరివర్తన జరిగిందా? ఈ విషయం కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ సృష్టి వస్తుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. ప్రకృతి శాశ్వత సత్యము కాదు. ఇప్పుడు భూమి అన్న భూమి పర్మనెంట్ కాదు, మళ్ళీ అది పరివర్తన చెందుతుంది. సృష్టి రూపాలు కూడా శాశ్వతం కాదు. సృష్టి రూపాలు అంటే ఏంటి? దేవీ దేవతలు కూడా సాత్విక, రాజసిక, తామసిక ఈ 3 దశల్లో వాళ్ళు కూడా మారుతారు. శాశ్వతంగా ఎప్పుడు కూడా దేవీ దేవతలుగా ఉండరు. అప్పుడు శాశ్వతం ఎవరు? పరమాత్మ మరియు ఆత్మలు. అంటే సత్యత ఆధారంగా ఉంటేనే మనకు అర్థం అవుద్దండి, లేకపోతే అర్థం కాదు. ఇవన్నీ ఏంటండి విషయాలు చెప్తున్నారు, ప్రపంచంలో ఎవరు చెప్పని విషయాలు చెప్తున్నారు ఏంటండి మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే పరమాత్మని పసిగట్టారు, తెలుసుకున్నారు, పరమాత్మతో కనెక్ట్ అయ్యారు, పరమాత్మ నుండి శక్తులు, గుణాలు తీసుకుని ఆ విధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అటువంటి విధంగా నేనెందుకు అవ్వకూడదు? అటువంటి వాళ్ళ కోసం అన్నమాట ఈ యొక్క సబ్జెక్టు. ప్రకృతి పూజ అసంభూతి అన్న అసంభూతి, సంభూతి 2 పదాలని మీరు మాటి గుర్తు చేసుకోండి. అసంభూతి అంటే ప్రకృతి పూజ అన్నాడు. ఆ సంభూతి అంటే సృష్టి రూప పూజ, రూపాలు ఉన్నటువంటి దేవీ దేవతలనండి, మానవులనండి, గురువులనండి, ధర్మస్థాపకులనండి,
ఒక రూపం ఉన్నటువంటి వాళ్ళ యొక్క పూజ. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, రెండు చక్రంలోనే తిరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం కావాల్సింది ఏంటి, చక్రంలో ఉన్న వాళ్ళ గురించి కాదు. చక్రంలో ఉన్న వాళ్ళు ఎవరు, భగవంతుడు కాదు, గుర్తుపెట్టుకోండి. చక్రానికి ఆవల ఉన్నటువంటి పరమేశ్వరుడు, ఈశ్వరుడు, యోగేశ్వరుడు, మహేశ్వరుడు, పరమాత్మ భగవంతుడు ఒక్కడే. అర్థమైందండి? పరమాత్మ జ్ఞానం మాత్రమే మనకి చక్రాతీత సత్యాన్ని మనకి అనుభవం చేయిస్తుంది. వారి యొక్క సత్యమైన పరిచయం, సంపూర్ణమైన పరిచయం దొరుకుతుంది. ఇక్కడ మీరు తేడాన్ని గమనించండి. ప్రకృతికి మరియు దేవీ దేవతలకి, రూపాలు ఉన్నటువంటి మనుషులకి, మరి భగవంతుడికి ఉన్నటువంటి తేడా 8వ అధ్యాయంలోని 18వ శ్లోకం. ఇంకొకటి 8వ అధ్యాయంలోని 20వ శ్లోకంలో చాలా గట్టిగా చెప్తున్నాడు. భగవంతుడికి ఉండే లక్షణం ఏమిటి? పరస్తస్మాత్ భావో అన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతనః యః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. అందరూ వినాశి దాంట్లోకి వస్తారంటే అందరికీ దేహం ఉంది కాబట్టి, దేహం ఉన్నటువంటి వాళ్ళు ఆ దేహాన్ని త్యజించవలసినదే. సో అందరూ కూడా ఆ విధంగా వారి యొక్క దేహాలు వినాశనం అవుతాయి, కానీ పరమాత్మకి వినాశనము లేదు. ఎందుకంటే వారికి దేహము లేదు కాబట్టి. ఇక్కడ ఏమిచ్చాడు చూడండి, నేను కొన్ని రాసుకున్నాను పాయింట్స్. సంభూతి మరియు అసంభూతి రెండు ప్రకృతి పరిధిలోనే, ఈ ప్రకృతి అంటే కాలచక్ర పరిధిలోనే అర్థం చేసుకోండి. ఈ రెండింటి కంటే పరమైనటువంటి అవ్యక్తమే ఈ ఉపనిషత్ సూచించే పరమాత్మ తత్వము. 9వ అధ్యాయంలో 10వ శ్లోకం రాసుకోండి. ఎన్ని వీలైతే అన్ని శ్లోకాలు మీ దృష్టికి తీసుకొస్తాను. అప్పుడు మీకు ఏమవుతుందంటే పరమాత్మ మీద నిశ్చయం కలుగుతుంది. ముఖ్యమైన మన ఉద్దేశం ఏమిటి? పరమాత్మని మీరు కూడా 7వ అధ్యాయం 3వ శ్లోకము, 18వ అధ్యాయం 66లో మామేకం శరణం వ్రజ అన్నాడు చూసారా. ఆ ఏకమైనటువంటి పరమాత్మ శక్తిని మీరు కూడా గుర్తించాలి అనేటువంటి ఒక ఆవేదన, ఒక తాపత్రయంతో ఇవన్నీ చెప్తున్నానండి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. నా యొక్క అధ్యక్షతన ప్రపంచం తిరుగుతుంది, ఈ కాలచక్రం తిరుగుతుంది, నేను దానికి హెడ్ అంటున్నాడు కదా. నా యొక్క అధ్యక్షతన ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్. ఈ కాలచక్రం అంతా నా అధ్యక్షతను తిరుగుతుంది అంటే నన్ను విడిచిపెట్టి ఆ చక్రంలో తిరిగే వాళ్ళని భగవంతుడు అనుకుంటున్నారు మీరు అంటున్నాడు. ఎంత చక్కటి విశ్లేషణ చూడండి. ప్రకృతి పనిచేస్తుంది, కానీ ఎవరిదండి ఆధిపత్యం? ఎవరిది? ఆధిపత్యము పరమాత్మది. ఆధిపత్యం ఉన్నటువంటి ఆ పరమాత్మని మనం విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ చక్రంలో తిరిగే వాళ్ళని భగవంతుడు అనుకుంటున్నాం. తర్వాత 15వ అధ్యాయంలోని 19వ శ్లోకం, 15 పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటాడు. అందులో 19వ శ్లోకం ఏమంటున్నాడు? యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. సర్వభావాలతో అంటే ఫీలింగ్స్ తో, ఇమోషన్స్ తో. అర్థమైందండి? ఎట్లా ఉందంటే లౌకిక భౌతిక ప్రపంచంలో తండ్రి బిడ్డ, కొడుకు తండ్రి ఉన్నారనుకోండి, తల్లి బిడ్డ, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారండి? వాళ్ళు ఏదో మొక్కుబడిగా మాట్లాడుకుంటారా? లేదా కర్మకాండగా మాట్లాడుకుంటారా? ఒక రోబోగా మాట్లాడుకుంటారా? వాళ్ళు సంపూర్ణ పరిచయంతో వాళ్ళు అనుభూతులు పంచుకుంటారు, సర్వభావాలతో పంచుకుంటారు. అర్థమైందండి? అటువంటి భావం ఎప్పుడు వస్తుందంట? యో మామేవం అసమ్మూఢో అన్నాడు. ఈ మూఢత్వాన్ని విడిచిపెడితే నీకు వస్తోంది అంటున్నాడు. మూఢత్వం అంటే నేను దేహం అనుకోవటం మూఢ. 9:11 ఏం చెప్పాడు? అవజానంతి మా మూఢా మానుషిం తను ఆశ్రితవన్. మూఢత్వములో ఉంటే నీవు నన్ను గుర్తించలేవు. భగవంతుడే చెప్పాడు కాబట్టి ఎవరైతే ఈ మూఢత్వం నుండి దాటి దానికి అతీతంగా అమూఢ అన్నాడు. యో మామేవం అసమ్మూఢ. అప్పుడు ఏమవుతుందండి? సర్వభావేన భారత. నన్ను ఆ విధంగా పురుషోత్తముడుగా అంగీకరిస్తావు, నన్ను భగవంతుడిగా అంగీకరిస్తావు. నేను 33 కోట్ల దేవీ దేవతల్లో నేను లేను. అదేవిధంగా ఈ ప్రకృతి పంచతత్వాలు ఏదైతే ఆరాధిస్తున్నావో భగవంతుడిగా, అందులో నేను లేను. ఏమన్నాడు ఇక్కడ? పరమ పురుషుడిని యథార్థముగా తెలిసిన వాడే సంపూర్ణ జ్ఞాని అవుతాడు. తర్వాత 13వ అధ్యాయంలోని 19వ శ్లోకము, 13వ అధ్యాయంలోని 19వ శ్లోకము, పురుషం చైవ ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి, ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఇక్కడ
వికారాలు అంటే మార్పులండి. పుట్టిన తల్లి యోనిలో గర్భం నుండి ముసలివాడయ్యేదాకా ఒక 6 మార్పులు, దాన్ని షడ్ వికారాలు అని చెప్తారు. ఆ విధంగా పుట్టడము, పెరగటము, తర్వాత ఆ విధంగా బయటికి రావటము, తర్వాత మళ్ళీ రీప్రొడక్టివ్ స్టేజ్కి వెళ్ళటం, తర్వాత ఆ విధంగా ముసలివాడు అయిపోవడం, చనిపోవటం. ఇదివరకు మనం చర్చించుకున్నాం, మళ్ళీ దాని నుంచి టైం వేస్ట్ చేయక్కర్లేదు. ఈ షడ్వికారాలు. అదేవిధంగా ఏముంది, గుణాలలో మార్పు వస్తుంది. 33 కోట్ల దేవీ దేవతలు కూడా గుణాలలోకి వస్తారు. త్రిగుణాల నుండి తప్పించుకోలేరు. 18వ అధ్యాయంలోని 40వ శ్లోకం రాసుకోండి. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిశ్చాత్రిభిర్గుణై. అక్కడ శ్లోకంలో దేవతలు సైతము, దేహదారులందరూ కూడా త్రిగుణాలలోకి వస్తారంటే సదా ఒక స్థాయిలో వాళ్ళు ఉండరు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రకృతి మరియు పురుషుడు అనాది, సృష్టి మార్పులు ప్రకృతి నుండి వస్తాయి. గుణాలు, త్రిగుణాలు, ఈ విధంగా షడ్వికారాలు. అర్థమైందండి? అది ఆ విధంగా సృష్టి చక్రంలో ఉన్నటువంటి వాళ్ళకే, ఈ ప్రకృతి సొంత దేహం ఉన్నటువంటి వాళ్ళకే అది అప్లై అవుతుంది, పరమాత్మకు అప్లై కాదు. అది తేడా అనమాట. మళ్ళీ మామూలుగా ఇది కూడా మనం ఇప్పుడు చెప్తూనే ఉంటాను కదా, 7:3లో మనుష్యానం సహస్రేషు. ఏంటి, భగవంతుని ఏదో కోటాను కోట్ల మందిలో కొద్ది మంది మాత్రమే పరమాత్మని తెలుసుకుంటారు. మిగతా వాళ్ళంతా ఏం చేస్తారు, అజ్ఞానంలోనే వాళ్ళ జీవితాన్ని, అజ్ఞానమునే జ్ఞానం అనుకుంటారు. అది గొప్పతనం. అర్థమైందండి? అజ్ఞానంలో ఉంటూ అది అజ్ఞానంలో ఉన్నానని తెలుసుకుంటే బయటకు వస్తారు కదా. అజ్ఞానంలో ఉన్నాను, అదే జ్ఞానులుగా ఉన్నాం అనుకుని వాళ్ళు ఆ విధంగా జీవితాలని కొనసాగిస్తారు. ఇప్పుడు మీ దృష్టికి ఇంకొన్ని శ్లోకాలు తీసుకొస్తాను. అసలు ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతిని ఎవరు క్రియేట్ చేశారు? ప్రకృతిని మనం ఏదైతే భగవంతుడిగా ఆరాధిస్తున్నామో ఆ ప్రకృతిని క్రియేట్ చేసిన వారు భగవంతుడా, లేకపోతే ప్రకృతే భగవంతుడా? ఆ స్పష్టత మీకు ఇక్కడ మీకు మళ్ళా 2-3 శ్లోకాలు చెప్తున్నాను, గుర్తుంచుకోండి. 7వ అధ్యాయంలోని 4, 5, 6 చదువుకోండి. సంక్షిప్తంగా చెప్తాను. ఇప్పటికే మనం చెప్పుకున్నాం. భూమిరా పనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయమ్మే భిన్నా ప్రకృతి అష్టద. అది 7వ అధ్యాయంలోని 4వ శ్లోకము. తర్వాత ఏంటి, అపరయమిత స్తన్యాం ప్రకృతి విద్యమే పరాం. ఇక్కడేమంటాడు, పరా ప్రకృతి అపరా ప్రకృతి యొక్క దాని యొక్క ఇంట్రొడక్షన్ ఎక్కడుంది, 7:5లో ఉంది. తర్వాత ఏం చెప్పాడు, ఏతద్ యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ అని 7:6లో ఏం చెప్తున్నాడు, పరా ప్రకృతి అపరా ప్రకృతి ఇది భగవంతుడి సృష్టి అన్నాడు. అర్థమైందండి? పరా ప్రకృతి అపరా ప్రకృతి ఇది భగవంతుడి సృష్టి అన్నాడు. మనం ఏం చేస్తున్నాం, పరా ప్రకృతి అపరా ప్రకృతిని మనం భగవంతుడు అనుకుంటున్నాం. భగవంతుడు సృష్టించినటువంటి భగవంతుడిని మనం విస్మరిస్తున్నాం. ఇది దీని యొక్క సారాంశము. ఇది 7:4, 7:5, 7:6. అర్థమైందండి? అంటే మనం ఏం చేస్తున్నాము, పదార్థము, శక్తి, శరీరము, మనస్సు ఇవన్నీ జడ ప్రకృతి. ప్రకృతి పూజ అంటే ఏంటి, జడ ప్రకృతిని పరమ సత్యముగా భావిస్తున్నాం. జడము చైతన్యము, పర అంటే చైతన్యము, అపర అంటే జడము. ఈ జడ చైతన్యము ఈ యొక్క సృష్టికర్త పరమాత్మ. ఈ జడ చైతన్యము, ఆ చైతన్యాన్ని పక్కన పెట్టేశాము. చైతన్యం అంటే ఆత్మ, చైతన్యం అంటే పరమాత్మ, దాన్ని పక్కన పెట్టేశాము. ఈ జడ అంటే ఈ యొక్క పంచతత్వాలతో కూర్చుని ఆ జడమైనటువంటి దాన్ని భగవంతుడిగా మనం భావిస్తూ వచ్చాం. అంటే సృష్టినే భగవంతుడు అని భావించడం. సృష్టికర్త కాదు, క్రియేటర్ కాదు, క్రియేషన్నే భగవంతుడిగా మనం భావిస్తున్నాం. అక్కడ కొంచెం మీరు ఆ తేడా గమనించండి. ఉపనిషత్తుల్లో మనకి ఈశావాస్య ఉపనిషత్ 12వ మంత్రం ఎందుకు చెప్పింది, భగవద్గీత చెప్పిన విషయాలే అక్కడ చెప్పడం జరిగింది కదా. అది నేను కొద్దిగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు మనకి దేవీ దేవతలకిను భగవంతుడికి తేడా. ఇది చాలా ముఖ్యమైన విషయం కదండి. దేవీ దేవతలకి భగవంతుడికి ఉన్నటువంటి తేడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవీ దేవతలు సృష్టి చక్రంలో ఉంటారు. సృష్టి చక్రంలో ఉన్నటువంటి వాళ్ళు పరమాత్మని కానీ గుర్తించకపోయినట్లయితే వాళ్ళు చేసే పురుషార్థము కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. వారు భలే ఎన్ని యజ్ఞాలు చేయనివ్వండి, యాగాలు చేయనివ్వండి, పూజలు పునస్కారాలు చేయనివ్వండి, దేవీ దేవతల యొక్క ఆ విధంగా భావనతో పూజ చేయనివ్వండి, భగవంతుడిగా ధ్యానం చేసేనివ్వండి, మన దేవీ దేవతల నుండి మీకు కలిగేటువంటి ప్రాప్తులు అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. అర్థమైందండి? ఈ భౌతిక లౌకిక ప్రపంచంలో ఉంటూ మీరు ఆ ఒక్క జన్మ కోసం మీరు కోరుకునేటువంటి ప్రాప్తుల్ని తీర్చడం కోసమే ఆ విధంగా దేవీ దేవతల్ని మనం ఆరాధిస్తూ ఉన్నాము. అది ఏ శ్లోకంలో ఉంది? అది 4వ అధ్యాయంలోని 12వ శ్లోకంలో ఉందండి.
4వ అధ్యాయము 12వ శ్లోకం. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషీలోకే సిద్ధిర్భవతి కర్మజా. ఆ కర్మల యొక్క ఫలితం ఆశించే కర్మలు చేస్తాడు. దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తారు? కర్మల ఫలితాన్ని పెట్టుకుంటారు. ఇప్పుడు మా అమ్మాయికి మ్యారేజ్ కావాలి, మంచి సంబంధం రావాలి, నేను కాలినడకన వస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, లేకపోతే 40 రోజుల వ్రతం చేస్తాను, 30 రోజుల వ్రతం చేస్తాను, కార్తీక మాసం నోములు చేస్తాను, ఫలానాది చేసుకుంటున్నాను, ఫలానాది ఇది అంటే ఫలితం ఆశించి చేసేదే భౌతికము. అంటే నేను దేహం అనుకుని చేసేదంతా కూడా భౌతికం అంతా కూడా కర్మ ఫలితం ఆశించి. కానీ గీతలో ఒక 25-26 శ్లోకాలు ఉన్నాయి. నీవు కర్మ చేయడానికి నీకు అధికారం, కానీ కర్మ ఫలితం మీద నీకు అధికారము లేదు. 2వ అధ్యాయంలోని 47వ శ్లోకం ఏం చెప్పారు? కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భోహో మాతే సంగోస్త్వ కర్మణి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ కాంక్షంత కర్మణాం సిద్ధిం. సిద్ధిం అంటే ఫలితము. నేను చేసే కర్మ యొక్క ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని నేను పూజ చేస్తుంటే ఒక దేవతలు వరమిస్తున్నారు మీకు. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత. ఈ ఇహ అంటే ఈ లోకంలో దేవతలని, అంటే 33 కోట్ల దేవతలు, దేవీ దేవతలు ఉన్నారు కదా, అందులో మీకు ఇష్టమైనటువంటి దేవతని మీరు పూజ చేస్తూ మీ కోరికలు నెరవేర్చుకోవటం కోసం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంట? క్షిప్రం భవతి ధర్మాత్మ, క్షిప్రం భవతి ధర్మాత్మ సిద్ధిర్భవతి కర్మజ. మీకు తక్షణమే మీ కోరికలు తీరుస్తున్నారు. మీ భావం ఎంత లోతుగా ఉందో ఆ భావం ప్రకారంగా ఆ దేవీ దేవతలు మీకు మీ యొక్క లౌకిక భౌతిక కోరికల్ని తీరుస్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే, వారు మీకు ఈ యొక్క వర్తమాన జన్మలో మీకున్నటువంటి లౌకిక భౌతిక స్థూల కోరికలు మాత్రమే తీరుస్తారు. కానీ వారు మీ యొక్క ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఈ విధంగా తమో ప్రధాన సంస్కారాలని సతో ప్రధానంగా మార్చలేరు. అర్థమై? ఎందుకు మార్చలేరు? ఎందుకంటే దేవీ దేవతా స్వరూపం కూడా దేహధారి. మీరు కూడా ఆత్మజ్ఞానం అనేది పక్కన పెట్టి నేను దేహం అనేటువంటి అజ్ఞానములోనే ఈ యొక్క వర్తమాన ఈ ఒక్క జన్మము నాకు సరిపోతుంది, ఈ ఒక్క జన్మలో నేను కోట్లు గడించాలి, బంగళాలు కట్టుకోవాలి, వ్యాపారాలు వృద్ధి చేసుకోవాలి, అద్భుతమైన జీవితం సాగించాలి, ఈ విధంగా ఇటువంటి కోరికలతోనే మన జీవితాన్ని ఆ విధంగా ఖర్చు చేసేస్తున్నాము. కానీ మనలో ఒక చైతన్య శక్తి ఉంది. అది ఆత్మ. అది ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఈ అవినాశి ఆత్మ శరీరానికి యజమాని. చివరికి శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఆత్మనే వెళ్ళిపోతుంది. ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరాన్ని పడేసిపోతుంది. అంటే ఈ శరీరం నా కూడా రాదు. శరీరం నా కూడా రాదంటే ఏమర్థము? శరీరం నా కూడా రాదంటే శరీరముతో పాటుగా ఏవైతే నా వ్యాపారాలు, ఉద్యోగాలు, నా సంబంధీకులు అంటే భార్య, పిల్లలు, ఈ మిగతా బంధువులు, మిత్రులు, పదవులు, కీర్తి ప్రతిష్టలు, ఇవేవి కూడా నాకు కూడా రాదు. బ్యాంకు బ్యాలెన్సులు ఏవి నాకు కూడా రాదు. ఆఖరికి నా శరీరం కూడా నాకు కూడా రాదు. అర్థమైందండి? అందుకని ఈ యొక్క జ్ఞానం విడిచిపెట్టి, అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఒక్క జన్మకి పరిమితము కాబట్టి దానికే మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే అదే అంతిమము. తర్వాత మనకి మామూలుగా ప్రవచనకర్తలు మనకి ఏం చెప్పారు? జన్మరాహిత్యం అండి, మీరు ఈ విధంగా మంత్రం పుచ్చుకోండి, ఈ విధంగా ప్రవచనం వినండి, మీకు జన్మరాహిత్యం కలుగుతుంది అంటున్నారు. కానీ ఏ విధంగా జన్మరాహిత్యము? దానికి ఆధారం ఏమిటి? ఎక్కడైనా గీతలో జన్మరాహిత్యం ఉందా? జన్మరాహిత్యం అంటే మన ఆత్మ అవినాశి అన్నాడు కదా, పరమాత్మ అవినాశి అన్నాడు కదా, ఈ కాలచక్రం తిరుగుతూనే ఉంటుందని చెప్పాడే భగవద్గీతలో. అంటే భగవంతుడు చెప్పిన మహావాక్యాల కంటే మనుషులు చెప్పే మహావాక్యాలు గొప్పవా? అన్ని మనం ఆలోచించుకోవాలి. అర్థమైందండి? అందుకనే ఇక్కడ క్షిప్రం భవతి ధర్మాత్మ సిద్ధిర్భవతి కర్మజ. మీ కర్మల యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా మీ యొక్క కర్మల ఫలితాన్ని ఆ దేవీ దేవతలు మీకు ఇస్తారు. అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితం. ఇంకా మనం తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఉన్నాయి. దేవీ దేవతలు దేని ఆధారంగా భక్తుల కోరికలు తీరుస్తున్నారు? నిజంగా ఆ దేవీ దేవతలే తీరుస్తున్నారా, లేక భగవంతుడు తీరుస్తున్నాడా దేవీ దేవతల రూపంలో? ఈ యొక్క విషయాలు, ఇంకా మరికొన్ని విషయాలు, అదేవిధంగా ఉపనిషత్తుల యొక్క సంబంధించినటువంటి ఇతర అనేక ఉపనిషత్తుల యొక్క ఈ విషయాన్ని కూడా నేను దాన్ని ప్రస్తావిస్తానండి.
తదుపరి ఎపిసోడ్లో ఇదే ఒక మంత్రాన్ని, ఈశావాస్య ఉపనిషత్ 12వ మంత్రాన్ని మళ్ళీ మనం కొనసాగించుకోబోతున్నాం. 3వ భాగంగా కొనసాగించుకోబోతున్నాం. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.